అవనిగా మాస్టర్ మస్తు పరేషాన్ చేస్తుండు. వాడలందరినీ కొట్టిండు. జైల్లో బీడీలే, గంజాలే, ఫోన్లే మొత్తం బంద్ చేసిండు. గాని ఏం చేద్దామన్నా? ఒక మాస్టర్కి ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చింది అని బ్యాక్గ్రౌండ్ ఏంటో వెనక ఎవరున్నారో ఎంక్వైరీ. నన్ను విన్ననకర గొడవలు పడకొర తగదని మరి మరి చెడునికి వెతుకుతూ బతుకుని పెదుకుని వెలుగులు చెరుపుతూ బదులను నాతోటే ఉండేటి వాళ్ళు సత్యాన్ని చెప్తూ ఉంటారు, ఐక్యంగా జీవిస్తుంటారు. ఇది వరకటిలా చుమ్మా మరి కుదరదురా ఉమ్మా, ఇది వరకటిలా చుమ్మా మరి కుదరదురా గుమ్మా. అన్న ఎడుగు విడబడి చుట్టూ చూడు అలజడి లెక్కలేని పవరది. మాస్టర్ ఎవరు? రఫ్ డైమండ్ లుక్కు వైలెంట్ జరుగు ఇది బీస్ట్ మోడ్. ఏ మాస్టర్ సీన్ కొడుతున్నా? నా తల మీద చేయబట్టచ్చు. నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు, ఆని గెలుకు చూద్దాం. ఒరే ఉల్లిగా చెప్పేది విను, అటు వెళ్ళకు, నీ బ్లాక్ వెళ్ళు. నమస్తే. ఎవడరా నెత్తిపైన చెయ్యేసేది? గిట్లనే జుట్టు ఉండాలని చట్టం ఉన్నదా? ఏ మాస్టర్ నీకు తెలుసా తెలియదా? నీ ఇష్టానికి అందరి నెత్తిపైన చేయి పెడతాను. మాస్టర్ రెస్పెక్ట్, మాస్టర్ మాస్టర్ రెస్పెక్ట్. నువ్వెవరి మీద చెయ్యేస్తున్నావో నీకు తెలియట్లేదు. వీడితో ఎందుకు పెట్టుకున్నావు? భయమేస్తుంది. ఏదినా షార్ట్ కట్ చేయాలి. వెళ్ళచ్చు. వారానికల్లా మళ్ళీ వరకొద్ది వచ్చి గీకేసిపో, సరేనా? బాయ్ బంగారం. ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలేంటి జేడి? వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది. ఎనీవేస్, నువ్వు చెప్పిన ఆ 6 క్యావిటీ కలెక్ట్ చేశాను. ఎన్ని రోజులు అవుతుంది? 1 or 2 days లో చెప్పేస్తాను. థ్యాంక్స్ మధు. సగం గొరిగి నన్ను నించోపెట్టాడు. అవమానంగా ఉంది, మొండి ముడతా ఉన్నట్టుంది. నాకు వచ్చే కోపానికి వాడిని ఇప్పుడే నరికే అనిపిస్తోంది. దందాలో శత్రువులు రావడం పోవడం సహజమే. ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది. గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి. ప్రశాంతత లేకుండా ఊరికెత్తించు. నిద్ర నీకు ఫుల్గా మెంటల్ టార్చర్ ఇవ్వు. నేను చూసుకుంటాను, నువ్వు పెట్టే. ఎందుకో తెలియదు సార్. ఏమైందో తెలియదు తండ్రి. అందరూ గ్రూప్ లెక్క ఏం చేద్దాం? ఏంది తాళం ఎక్కడ చూడుపో. అన్న పిల్లలు ఎవరిని బయటికి వెళ్ళి క్లాస్ రూమ్ లో పెట్టి లాక్ చేయండి. అది తమ్మి గిడ 63 మంది కరెక్ట్గా ఉన్నారు. మన పోరగాళ్ళు ఒకళ్ళు మిస్ అవ్వాలి. వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే.
మొహం మీద చేయి పెడతావా? అన్ని మోసుకుపో. ఇది శాంపులే మాస్టర్. మాస్టర్, నా మొహం మీద చేయి పెట్టా కదా, అందుకే నీ ఒంటి మీద కత్తి పెట్టాను. ఇది రోజు జరుగుతుంది. ఈ రోజు రాత్రి తప్పించుకుంటున్నావు. దమ్ముంటే అడ్డుకో. నా స్కూటర్లో పక్కనే పోతా ఉన్నా, కావాలని గుద్దినరా లేక తెలియక చేసిందని గా భగవంతుడికే తెలియాలా. నిన్ను రెచ్చగొడుతున్నా తమ్మి. గప్పుడే కదా నీకు కోపం వచ్చి గా పోరగాళ్ళ మీద చేయి చేసుకుంటావు. గా కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. దయచేసి కోపపడాలి తమ్మి. కాలేగా విరిగింది, చేతులు బానే ఉన్నాయిగా. సారీరా, నేనేమీ చేయలేకపోయాను. సరే పోన్లే సార్, అయినా మీరేం చేస్తారు? నా భయం ఏంటంటే పెద్ద పోర్లు కబడ్డీ కోర్టు గీస్తుండ్రు. గా దున్నపోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు. ఒకవేళ ఓడినమే అనుకో, ఈ నెల మొత్తం బాంచలమే. బాంచన్లంటే? గదేందంటే పనోళ్ళు లెక్క, కూలీలు లెక్క, కాలు కింద చెప్పులు లెక్క పడి ఉండాలి. నేను ఎట్లయినా ఓడిపోతా. ముందే నేను బాంచనైతా అంటే ఇన్స్పెట్టట్లేదు మాస్టర్. గాళ్ళ మీద సాడీలు చెప్పినా కదా, గా కోపంతోనే నన్ను ఆటకు పిలిచి రేతినికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్. రారా, ఇటు చూడు, ఇటు చూడరా. నిన్నేరా, నువ్వు వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఏంటో వెళ్ళి చూడు. దసనా అదిగా వస్తున్నాడు. చెప్పు మధు. ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్కి మోసావు కదా, ఇప్పుడు రారా. రేయ్ నా కెరికెరా, వాళ్ళ మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయంతో ఆడిస్తే ఇరిసినారు కదరా. ఆడుంటే ఏంటి, ఇరగదీసేవాడా? అవును బే, ఆడుంటే ఇరగ తీసేటోడు. సరేరా, ఇక్కడున్నోళ్లలో నువ్వు ఎవరినైనా పిలుచుకో. ఎవరినైనా పిలుస్తా, మళ్ళీ మాట మార్చకూడదు. పిలువురా. ఈ రోజు నీ మక్కలు ఇరక్కొట్టకుండా వదలు. మరిలో ఎవడు లేడు, వీడిని నెగ్గేవాడు. కబడ్డీ 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 కబడ్డీ. చెప్పు మధు. రిజల్ట్స్ చెక్ చేశాను. ఆ 6 వయసు కన్ఫామ్ గా 20 పైనే. ఏమంటున్నావు? ఎవడు 18 లోపు లేడా? కన్ఫామ్ గా చెప్తున్నాను, వాళ్ళలో ఎవరు 18 కింద లేరు. మాస్టర్, కనీసం ఈ ఆట పేరైనా తెలుసా నీకు? ఇది క్రికెట్ ఫుట్బాల్ కాదు. గొక్క వదలకుండా కూత పెట్టాలి, తెలుసుగా. ఇక్కడ రూల్సే వేరు. ముట్టుకుని పారిపోవడం కాదు,
బయటకు విసిరి పడేయాలి. ఏంటి వస్తావా? రారా. బాట్రా బావా. నేను పోతాను. చిన్న పిల్లాడి చెయ్యి వెరకొడతావా? చెయ్యి చెయ్యి చెయ్యి. దాటిపోయావు, గీత దాటావు, గీత దాటావు. ఇంకొకసారి పిల్లల మీద చెయ్యి పడిందో మాస్టర్ చెప్పచ్చా? కెమెరా ఉన్నది కదా. చెప్పు చెప్పు, పర్లేదు. చెప్తాను మాస్టర్. నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది. ఎదురింట్లో అక్కనే నన్ను సాకింది. ఆ అక్కనే పడుకోనికి రమ్మండు నా బాబు. గందుకే రోకల్ బండతో గాడిని కొట్టి చంపిన. వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు. గప్పుడే దాసన్న కండ్లల్లో పడిన. అప్పటి సంధి గా దాసన్న చెప్పిందే నేను వినాల. దాసన్ వస్తాడు, ఎవరెవరు మాలో మత్తుకు బానిస చూస్తాడు. పౌడరు, మందు, గంజాయి ఎర్ర చూపుతాడు. ఇక్కడ ఎవరు భవానీని చూశారు? భవానీ ఏడు విన్నట్టుంది పేరు. మాస్టర్ దాని పేరు విన్నాం కానీ ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాసన్న చెప్పినట్టే మేము చేయాలి. ఇక్కడ దాసన్నే కింగు. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే కళ్ళు మూసుకుని అవ్వాలి, లేదంటే ఏలాడ తీసేస్తారు. మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు, మీరు చూసారు కదా. మీ అందరికీ ఇంటికి వెళ్ళిపోవాలనుందా లేక సరెండర్ అవ్వాలనుందా?
నువ్వు ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. కొద్ది కొద్దిగా మేము మత్తుని మానేశాం. ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా కాపాడు మాస్టరు. నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. చేస్తారా? చేస్తాం. ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా? సార్, పరోల్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది. మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది. మాస్టరా, మా నోరు గెలికి మా కాడి నుంచే మొత్తం కూపీ లాగినావు. అవును, నీ కదా చెప్పలేదే, చెప్పరాదే ఎందాం. రే అడగండి రా, నోట్లో పాన్ ఉందా ఏంటి? రే వద్దురా, చెప్తే వినండి. ఉండు, పిల్లలు ఆశపడుతున్నారుగా, చెప్తాను వినండి. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా, ఫైనల్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది. ఆవిడ పేరు సితారా. దుంప దగ్గర పడి చచ్చేంత లవ్వరా. ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. గతం అంతా మర్చిపోయింది. నేనెవరో కూడా తనకు గుర్తులేదు. మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది. తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేతో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా. ఆ తర్వాత రే, ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అమ్మాయికి గతం ఏమీ జ్ఞాపకం లేదురా. మాస్టర్ గా టీచర్ ఈ అక్కే కదా? రే, ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా. ఆ అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్. ఏరా, నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. సరే సరే, టైం అవుతోంది. అందరూ బయలుదేరండి. రేపు పొద్దున్నే అందరూ క్లాస్కి వచ్చేయండి. ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ట్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు. ఏదండి సినిమా స్టోరీ? యాక్ట్ చేయకండి. మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా. అమ్మని అప్పుడే సినిమా తీసి పారేశారా? నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా? సరే ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి. అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు? తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనము తాగొచ్చని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు. అవసరం అది? తప్పు కదా? సరే 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 ఓకే. ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మానేశానో చెప్తాను. చెప్పనా?